ఇప్పటి వరకు మనం యూట్యూబ్ లో యాడ్స్ చూసినట్లుగా వాట్సాప్ లో కూడా ఇకపై యాడ్స్ రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడేటువంటి మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇక ఇండియాలో అయితే గవర్నమెంట్స్ కూడా సిటిజన్స్ కి లేదా పౌరులకి మెసేజ్లు పంపించడానికి యాప్ ని ఉపయోగిస్తుంటారు. అంత పాపులర్ అయిన ఈ యాప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది తీసుకోలేదు. ఉచితంగానే యూజర్స్ కి మెసేజింగ్ సర్వీసెస్ ని అందించింది. కానీ ఇప్పుడు వాట్సాప్ సంస్థ మెటా యాడ్స్ ప్లే చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఈ యాడ్స్ ఎక్కడ ప్లే అవుతాయి? మనకు వాట్సాప్ ఓపెన్ చేయగానే చాట్స్ అలానే అప్డేట్స్ అనే ట్యాబ్స్ కనిపిస్తాయి కదా. అప్డేట్స్ లోకి వెళ్తే మనకి ఇప్పుడు స్టేటస్లు అండ్ ఛానల్స్ కనిపిస్తుంటాయి. రైట్, ఇక్కడ యాడ్స్ ప్లే అవుతుంటాయి. ఈ యాడ్స్ లో 3 కేటగిరీస్ ఉన్నాయి. మొదటిది ఛానల్ సబ్స్క్రిప్షన్. మీకు ఇష్టమైన ఛానల్ కి మంత్లీ కొంత అమౌంట్ పే చేసి ఆ ఛానల్ ని మీరు సపోర్ట్ చేయడం. రెండోది ప్రమోటెడ్ ఛానల్స్. నెంబర్ ఆఫ్ ఛానల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి టాప్ లో కనిపించడానికి, రికమెండెడ్ ఛానల్స్ లో విజిబిలిటీ ఎక్కువగా ఉండడానికి కొంత అమౌంట్ పే చేస్తారు. మూడోది స్టేటస్లు. ఇప్పటి వరకు ఆ స్టేటస్ లో మన ఫ్రెండ్స్ తో లేదా పర్సన్ సంబంధించినటువంటి స్టేటస్ లో ఉండేవి. కానీ ఇకపై ఇక్కడ యాడ్స్ ప్లే అవుతుంటాయి. వ్యాపారులకు సంబంధించింది, బిజినెస్ సంబంధించినటువంటి యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో ఈ యాడ్స్ అనేవి అప్డేట్ ట్యాబ్ లో మాత్రమే కనిపిస్తాయి. చాట్స్ లో రెగ్యులర్ గా మీరు చాట్ చేసుకునే చోట ఎలాంటి యాడ్స్ ప్లే అవ్వవు. మెటా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే అదే కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ నుంచి బాగానే డబ్బులు వస్తున్నాయి. సో ఇలా యాడ్స్ వాట్సాప్ లో కూడా ప్లే చేయడం వలన 2028 నాటికల్లా ప్రతి సంవత్సరానికి $10 బిలియన్ ఆదాయం వస్తుందట. ఇలా యాడ్స్ ప్లే చేయడం వల్ల బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ ని, ఫాలోవర్స్ ని కూడా పెంచుకోవచ్చు.